హాయ్ అండి. మనం పాలకూర వెల్లి ఉల్లి కారం చేసుకుందాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక జాడ తీసుకొని దాంట్లో 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకొని దాన్ని గ్రైండింగ్కి వేసేసుకుందాం. ఒక ఉల్లిపాయ, మొత్తం ఉల్లిపాయని తీసుకొని వెల్లుల్లిపాయని తీసుకొని దాన్ని కూడా వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం మీ స్పైసెస్కి తగ్గట్టు కారం, ఉప్పు, రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని మా అమ్మమ్మ చెప్పేది. సో అది వేసుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు వేసి దాన్ని ఫ్రై అవ్వనివ్వండి మూత పెట్టేసుకొని. సో దట్ టేస్ట్ సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైతే పాలకూరని డైరెక్ట్ తినడానికి ఇష్టపడారో ఇది కూడా హెల్దీ వేలో అండి. మీరు కంపల్సరీ ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. హెల్దీగా ఉంటుంది అండ్ సూపర్ టేస్ట్తో బాగా తింటారు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూర నేను 2 కట్టలు తీసుకున్నాను, 2 కట్టలు. వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని చిన్న చిన్నగా ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకున్నాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్లో వేసుకొని మిక్స్ చేసి మొత్తం కంచి మిక్స్ చేసి లిడ్ పెట్టేసేయండి. మీరు మస్ట్ ట్రై చేయాల్సిందండి. అది కొంచెం కొంచెం బాయిల్ అవుతున్న కొద్దీ క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఈ దాంట్లో ఏంటంటే మీరు లూజ్ కావాలనుకుంటే లూజ్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయినా కానీ సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇలా కూడా బాగుంటుంది. ఆరెల్స్ మనం కొంచెం గట్టిగా తినడానికి ఇష్టపడతారు మా ఇంట్లో. సో నేను కొంచెం గట్టిగా చేశాను, అంటే వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉంచి సర్వ్ చేసుకున్నాను. ఎలా అయినా కానీ రైస్లోకి చపాతీలోకి ఫుల్ మస్ట్ కాంబినేషన్ అండి. ఎంత టేస్టీ అంటే చాలా చాలా బాగా కుదిరింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా అండ్ వెరీ హెల్దీ అండి. పిల్లలకి స్పినాచ్ అనేది చాలా హెల్దీ, అది మస్ట్ ట్రై చేయండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తాను నేను. మంచిగా అంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు పెట్టుకొని ఇంకేముందండి సర్వ్ చేసుకుంటే ఆహా టేస్ట్ అమృతం. పక్కా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ అండి. బాయ్.